ఈరోజు లైలా మూవీ విడుదలైంది. అయితే లైలా చిత్రం థియేటర్ల వద్ద ప్రేక్షకులు కనిపించటం లేదు. 11 గొర్రెలు అని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా లైలా సినిమాను వైసీపీ బాయ్కాట్ చేసింది. ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుంది అంటున్నారు. సినిమాను రాజకీయాలకు ముడిపెట్టద్దని సినీ ప్రేక్షకులు కోరుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏదైతే లైలా చిత్రం అంటే విశ్వక్సేన్ హీరోగా నటించినటువంటి లైలా చిత్రం అయితే విడుదలైంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించినటువంటి వారు ట్వీట్స్కి సంబంధించి చాలా దుమారమే రేగుతున్న పరిస్థితి ఉంది. అంటే గత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే సినీ నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి 150 గొర్రెలు 11 గొర్రెలుగా ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడడంపై వైసీపీ చాలా తీవ్రంగానే రెచ్చిపోతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, మరోవైపు దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి ట్వీట్స్ కావచ్చు, ట్రోల్స్ పూర్తిగా లైలా సినిమా బాయ్కాట్ చేస్తాం, పూర్తిగా లైలా సినిమా పూర్తిగా డిజాస్టర్ అంటూ ఒక ట్వీట్స్ చేయడం, సుమారు 100 ట్వీట్స్ ఇస్తూ ఉండడం, దానికి హ్యాష్ ట్యాగ్ చేస్తుండడంతో ఒకంత సినీ ప్రేక్షకులకి సంబంధించి ఇప్పటికే కొంతమంది అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని రాజకీయాలకి లాగద్దు, రాజకీయాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మనం చూసినట్టయితే థియేటర్ పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి 2 షోలు నడిపించినప్పటికీ ఆ థియేటరు అయితే పూర్తిగా నిండుతోందని చెప్పేసి ఇక్కడ థియేటర్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రేక్షకులు అంతే స్థాయిలో భారీగా థియేటర్కు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం పూర్తిగా ఇప్పటికీ సినిమా థియేటర్కి పూర్తిగా రావడంతో పూర్తిగా ప్రేక్షకులు థియేటర్ లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. సినిమా మొదలైన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి థియేటర్ రన్ అవుతున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం థియేటర్కి వస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రేక్షకులు ఒకటే చెప్తున్నారు, సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది, సినిమాని రాజకీయాలకి లాగద్దని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం వీళ్ళని వదిలేది లేదు. ఈ సినిమా మాత్రం డిజాస్టర్, ఈ సినిమా ఖచ్చితంగా ఫెయిల్యూరు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్లకి హీరో విశ్వక్సేన్ కూడా దీనిపై ఆయనైతే స్పందించిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని దయచేసి సినిమాని సినిమాగా చూడండి, దయచేసి దీన్ని రాజకీయాలకు లాగొద్దని చెప్పేసి వాళ్ళు క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ మాత్రం తగ్గని పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల దగ్గర పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని థియేటర్లు మాత్రం ప్రేక్షకులు వారంతకు వారే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ సినిమాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా కామెడీ బాగా అదరగొట్టాడు. ముఖ్యంగా సినిమాలో అతను చేసిన నటన చాలా బాగుందని చెప్పేసి కొంతమంది ప్రేక్షకులు ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లైలా సినిమాకి సంబంధించి ఇప్పుడు తిరుపతి చూసుకున్నట్లయితే తిరుపతిలో థియేటర్ మాత్రం ప్రేక్షకులు మాత్రం పూర్తిగా సినిమా థియేటర్లకు అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. పూర్తిగా సినిమా థియేటర్ పూర్తి స్థాయిలో 2:30 ప్రారంభమైనప్పటికీ సినిమా పూర్తిగా హాల్ నిండిపోవడం, పూర్తిగా టికెట్లు కూడా పూర్తిగా అయిపోయినాయని చెప్పేసి ఇక్కడ ఆ కౌంటర్ సిబ్బంది కూడా తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.